రాజయ్య తెలంగాణ కోసం తెలంగాణ కోసమే ఆయన ఏదో ఆయన అభిప్రాయాన్ని మనం ఒక వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయాన్ని మనం కాదను వ్యక్తి అభిప్రాయాన్ని. రాజయ్య గారు తెలంగాణ కోసం బాగా సాక్రిఫైస్ చేసిండు, కొట్లాడిండు, పోరాడిండు. ఏమో ఎమ్మెల్యేని అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండు కూడా పోయిండు. సరే ఆయనకి ఏ అభిప్రాయం ఉన్నా కానీ ఆయన అల్లవేయి కూడా కొట్లాడిండు, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యిండు, మళ్ళీ రాజీనామా చేసిండు. అంతవరకు రాజయ్య గారి మీద మాకు సాఫ్ట్ అభిప్రాయం, పర్సనల్గా సాఫ్టే. ఆయన ఎప్పుడు కానీ ప్రజలతోనే తిరుగుతాడు. ఆయన ఏంది, ఆయన ఏ జనంలో తిరుగుతాడు. ఏదో నాలుగు అటో ఇటో ఏదన్నా ఒకటి రెండు పొరపాటు జరిగిన దాని గురించి మేము ఒప్పుకునేది కాదు. అక్కడ ఆయన జీవితమే ఆయన ఖచ్చితంగా ఎప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా అని జనంలోకే ఒప్పుతాడు. అది మంచి పద్ధతి ఆయనకు. ఆయనని మేము అభినందిస్తాము. ఎందుకు అభినందిస్తామా అంటే ఆయన జనంలో పోతాడు. అందరితోని అన్న తమ్మి అనుకుంటూ పోతాం. ఓ గ్రూపులు లేవు, ఓ గ్రూపులు చేయలేదు, ఒకళ్ళని పర్సనల్ గర్జీగా పెట్టి ఓ పోలీస్ స్టేషన్లు వేసి అదో ఎన్నో చేసిన వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఆయనకు ఆ గౌరవం మా సొంటోళ్ళ దగ్గర దొరుకుతుంది.